మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చెప్తుంటారు కదా. శ్రావణ మాసంలో మనము శుక్రవారాలు ఎలా అయితే పూజ చేస్తామో అంతకంటే ఎక్కువ శక్తివంతమైనది ఈ మార్గశిర గురువారాల వ్రతం చాలామంది చేస్తుంటారు. అలా వ్రతం చేయలేని వారు అష్టలక్ష్ముల అనుగ్రహం కోసం ఈ 3వ గురువారం రోజు బ్రహ్మీ ముహూర్తంలోనే లేదంటే కనీసం సాయంత్రం ప్రదోషకాలంలో అష్టలక్ష్ముల అనుగ్రహం కోసం ఈ విధంగా 8 రూపాయి నాణాలు తీసుకొని గంధంతో అలంకరించి ఈ విధంగా పరిహారం కనుక చేసుకుంటే అష్టలక్ష్ములు గల్లు గల్లుమంటూ మన ఇంట్లోనే ప్రవేశించి ఇంట్లో తిష్ట వేసుకొని తాండవం చేస్తారు. కనుక అష్టలక్ష్ముల అనుగ్రహం కోసం ఈ మార్గశిర మాసంలో ఈ 3వ గురువారం ఏదైనా ఒక శుక్రవారం కానీ అష్టలక్ష్మి అష్టోత్తర శతనామాలు చదువుతూ కుంకుమ పసుపు గంధ అక్షంతలతో ఈ పూజ చేసి అష్టలక్ష్మి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. అయితే లక్ష్మీ వ్రతం చేసుకునే వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చండి. లక్ష్మీ గురువారం రోజు ఈ పరిహారం చేసి ఆ అష్టలక్ష్ముల అనుగ్రహం పొందుతాము. సర్వే జన సుఖినో భవంతు.